దేవుడు అనగానే మనకి ఇది పనిచేయదు బ్రదర్, స్పృహ పనిచేయదు, విచక్షణ పనిచేయదు. దేవుడు అంటే భక్తి మూడులోకి వచ్చేస్తాం. వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే. అందుకే రాధా మనోహర్ దాస్ గారు గొర్రెలను కోట్ చేసింది. మీరే అంటారు దేవుడు అనగానే ఇది వెయిట్ పని వెయిట్ చేయదని. వెయిట్ వెయిట్ నేను చెప్తున్నది ఇక్కడ క్రైస్తవుల గురించి కదా, నేను చెప్తుంది ఇక్కడ మనిషి సైకాలజీ గురించి. నేను ఓన్లీ క్రైస్తవుల గురించి నో నేను క్రైస్తవుల దగ్గర కూడా వస్తాను. మనిషి సైకాలజీ ఏంటంటే దేవుడు అనగానే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఇలా వచ్చేస్తాడు, ఇక రీజనింగ్ పక్కన పెట్టేస్తాడు. నో, మన రీజనింగ్కి అర్థం కాకపోతే అందకపోతే ఆయన దేవుడు కాదు, అప్పుడు ఆయన మూఢనమ్మకం అవుతాడు. మన రీజనింగ్కి అందకపోతే ఆయన దేవుడు కాదు, ఆయన మూఢనమ్మకం అవుతాడు. ఇక్కడ ఏంటంటే మేము దేవుడికి లక్షిస్తున్నాం, వస్తే BMW వస్తుంది, పోతే దేవుడు కానుక అవుతుంది అనేటట్టుగా 52 రోజులు కానుకలు పంపించారు బ్రదర్. జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత డబ్బు వచ్చి ఉంటుందో. అవును, పెట్టింది BMW కారు, రోజుకి ఇలాంటి 10 కొనవచ్చు, అంత కానుక వచ్చేసింది. ఓకే. చివరిలో ఒక పేరు వచ్చింది, ఆ పేరు గల వ్యక్తికి BMW కారు ఇస్తున్నా అని చెప్పాడు. ఇక్కడ డ్రామా చూడండి, మరలా ఆ వ్యక్తి నాకెందుకు BMW కారు, దీన్ని మరలా మీకే ఇస్తున్నాను దేవుడి పనికి. ఓకే. వాట్ ఏ స్కామ్ కదా, వాట్ ఏ స్కామ్ కదా.